హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వా అమృత. ఈరోజు మన రెసిపీ అయితే బఠానీ చాట్ అండి. చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే బఠానీని అయితే ఒక 5 గంటలు అయితే నానబెట్టుకుంటున్నానండి. చూసారు కదా, 5 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే అవుతాయండి. ఈ విధంగా అయింది అంటే నానబెట్టుకుంటండి. తర్వాత దీన్ని కుక్కర్లోకి అయితే వేసుకుని విజిల్ అయితే పెడుతున్నా. ఒక 6 విజిల్స్ వచ్చేదాకా అయితే నేను 6 విజిల్స్ వచ్చిన తర్వాత కొన్ని అయితే మిక్సీ జార్లోకి అయితే తీసుకొని పేస్ట్ కింద అయితే చేసుకుందాం థిక్నెస్ కోసం. కొన్ని బఠానీస్ కింద ఉంచుకుందాం. దీని అయితే ఇప్పుడు మిక్సీ పడదాం మొత్తం. తర్వాత ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు వేసి కొన్ని పచ్చిమిరపకాయలు అనేవి వేయండి. తర్వాత అందులో ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోండి. వేసి బాగా మిక్స్ చేయండి. తర్వాత అందులోనే ఒక టమాటా అయితే వేసుకోండి. ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోండి. ఆనియన్ టమాటా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే లైట్గా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం మిక్స్ చేయండి. అందులోనే మనకి తగినంత కారం, అలాగే కొంచెం పసుపు లైట్గా వేసుకున్నాను. కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. అదైతే ఓల్గర్ మసాలా అయితే కొంచెం యాడ్ చేస్తున్నా. తర్వాత అందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బఠానీలు కూడా వేసి వాటర్ వేసి మిక్స్ చేద్దాం. మనం ముందుగా కొన్ని బఠానీ అయితే ఉంచుకున్నాం కదండి, ఆ బఠానీస్ కూడా వేసి మొత్తం అంతా కూడా బాగా కలుపుదాం. తర్వాత అందులో తగినంత సాల్ట్ అయితే యాడ్ చేయండి. తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేయండి. తర్వాత అందులో చాట్ మసాలా వేసుకోవడం వల్ల కొంచెం ఫ్లేవర్ అనేది యాడ్ అవుద్ది. అంతేనండి, చాలా ఈజీగా పర్ఫెక్ట్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్కి చాలా బాగుంటుందండి. మనం బయట తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. కొంచెం గార్నిష్ కోసం దాని మీద ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, కొంచెం కొత్తిమీర, అలాగే మిర్చి కూడా యాడ్ చేసుకుంటే దాని టేస్ట్ అనేది అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇలా ఈజీగా సింపుల్గా హెల్తీగా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట కన్నా ఇంట్లో చాలా బాగా ప్రిపేర్ అవుద్దండి. యాస్టీజ్ నేను చెప్పినవి ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. ఇందులో లెమన్ కూడా యాడ్ చేసుకోండి. అప్పుడు ఆ పులుపుకి దానికి ఇంకా చూడండి చాలా చాలా బాగుంటుంది. అసలు చాట్ మసాలా పిల్లలైతే వదిలిపెట్టరండి. ఈవినింగ్ సమ్మర్కి ఇలా ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే ప్రిపేర్ చేసి పెడితే ఇంకా చూడండి మీ వంటనైతే మర్చిపోరు. ఇంకా అలా తింటూనే ఉంటారు. ఇంకా పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. చాలా ఇష్టంగా కూడా తింటారండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.